పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. అయితే ఆ యుద్ధం ఎవరు చేస్తున్నారన్నదే $1 మిలియన్ ప్రశ్న. మిడిల్ ఈస్ట్ వార్ను అడ్డం పెట్టుకుని అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్న ఈ అగ్రరాజ్యాలు చైనా, రష్యా ట్రంప్ ప్రభుత్వంతో ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతున్నాయి. ఇరాన్కు మద్దతిచ్చే విషయంలో చైనా ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే ఆర్థిక సాయం అందించడం, స్పేర్ పార్ట్స్, మిసైల్ కాంపోనెంట్లు సరఫరా చేసే పనిలో జిన్పింగ్ ప్రభుత్వం బిజీగా ఉన్నట్టు అగ్రరాజ్యం గుర్తించింది. నేరుగా డ్రాగన్ యుద్ధంలో పాల్గొనలేదు. అంతేకాకుండా ఇరాన్ నుంచి ఎక్కువగా చమురు దిగుమతి చేసుకుంటోంది. దీంతో హార్మోజ్ జలసంధిలో నౌకల సురక్షిత ప్రయాణానికి టెహ్రాన్పై ఒత్తిడి తెస్తోంది బీజింగ్. అంతేకాకుండా ఇరానీయుల హక్కులు, ప్రయోజనాలను కాపాడటంలో సాయం అందిస్తోంది. సమస్యలను రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించాలని సూచిస్తోంది చైనా. ఇక మరోవైపు పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి చేరుకోవడానికి యుక్రెయిన్ సైనిక డ్రోన్ నిపుణులు సన్నద్ధమవుతున్నారు. దీంతో మాస్కోపై కీవ్ను అగ్రరాజ్యం ఎగదోస్తోందనే చర్చ మొదలైంది. ఇప్పటికే 5 ఏళ్లుగా రష్యా యుక్రెయిన్ వార్ కంటిన్యూ అవుతోంది. ట్రంప్ దౌత్యం ఫలించట్లేదు. జెలెన్స్కీ కూడా తగ్గేదేలే అంటున్నారు. డ్రోన్లను అడ్డుకోవడంలో యుక్రెయిన్ అపారమైన అనుభవం సాధించింది. అమెరికా, గల్ఫ్ దేశాలు తమ సాయం కోరినట్టు జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. ఇప్పటికే యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ దేశాలతో చర్చలు జరిగాయన్నారు. దీంతో అమెరికా, రష్యా సంబంధాలు సంక్లిష్టమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి అటు యుక్రెయిన్, ఇజ్రాయెల్, అమెరికా, ఇటు రష్యా, ఇరాన్, చైనా అన్నట్టుగా సీన్ మారింది. ఆధిపత్యం కోసం ఆడుతున్న ఆటలో గెలిచేదెవరో టైం డిసైడ్ చేయాలి. రైట్, ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే సార్, మిడిల్ ఈస్ట్లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అసలు ఎవరు చేస్తున్నారు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతా ఉంది. దీనికి రాయిటర్స్ ప్రకారం ఇరాన్ ప్రాక్సీలు ఏవైతే ఉన్నాయో హమాస్, హిజ్బుల్లా ఇవి మొదలు పెట్టాయా, లేదు అని అంటే అసలు ట్రంప్ ప్రభుత్వ జోక్యం వల్లే ఇది పీక్స్కి వెళ్ళిందని అనుకోవాలా? చాలా స్పష్టంగా తెలుస్తుంది. ట్రంప్ యొక్క జోక్యమే ఇది. నిజంగా చెప్పాలంటే మీరు రెండవ వాక్యం సరైంది, పీక్స్ కి వెళ్ళింది. ట్రంప్ ఇప్పట్లో అంటే ఆయన వ్యవహార శైలి కారణంగా ఆల్మోస్ట్ దిగి వచ్చినటువంటి ఇరాన్, క్షమాపణలు చెప్పినటువంటి ఇరాన్ మళ్ళా యథావిధిగా రంగంలోకి దిగింది. పూర్తి స్థాయిలో ఇప్పుడు యుద్ధానికి ఇరాన్ పూనుకున్నది. అన్ని శక్తులను సమకూర్చే ప్రయత్నం చేస్తుంది. మెల్లమెల్లిగా తప్పకుండా ఇరాన్ కు అన్నీ తెలుసు. జియో పాలిటిక్స్ ఎలా ప్లే చేయాలి అనే విషయం ఇరాన్ కు తెలిసినటువంటి విద్యే. కనుక అమెరికా శత్రువులు చైనా, రష్యా కనుక తప్పని పరిస్థితుల్లో చైనా, రష్యా యొక్క సహాయం తీసుకొని యుద్ధాన్ని ముందుకు వెళ్ళేటువంటి పూర్తి ఏర్పాట్లు అది చేసుకుంటుంది. దానికి తగ్గట్టుగానే పావులు కదిపింది. ముందు నుంచి కూడా చైనాకి ఏం కావాలి? చైనాకు ఆయిల్ కావాలి, చమురు కావాలి. కనుక చమురు కావాలంటే హార్మోజ్ జలసంధి నుంచి రావాల్సిందే. కనుక దానికోసం చైనాకు ఒక విధంగా అమెరికాను దెబ్బతీయాలి, ఇంకో విధంగా తన బ్రతుకు గడవాలి, తనకు ఆయిల్ కావాలి. హార్మోజ్ జలసంధి ఓపెన్ గా ఉంటేనే తనకు ఆయిల్ వస్తుంది అనే విషయం ఇది ఓపెన్ సీక్రెట్, తెలియని విషయం కాదు. కనుక చైనా ఆ దిశగా తను ఎటువంటి ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తుంది. కనుక ఓ రకంగా ఇరాన్ కు పూర్తిగా అండగా నిలబడ్డది. కాకపోతే చైనాకు, రష్యాకు ఉన్నటువంటి తేడా ఏంది అంటే చైనా లోపల చేస్తుంది అన్ని కూడా, ఏది కూడా బహిరంగంగా చేయదు. అంత అవసరం వస్తే తప్ప డైరెక్ట్ ఎనిమీగా ప్రకటించుకోదు. తన అవసరాల కొరకు చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. కానీ రష్యాకు మించిన సహాయం చైనా చేయగలుగుతుంది ఇరాన్కు. ఇప్పుడు జరుగుతున్నది కూడా ఆ విధంగా ఉంది. మీరు అన్నట్టుగా హిజ్బుల్లా వీటిని ఈ శక్తులను ముందుంచడంలో కానీ దానికి కావాల్సిన ఏదైనా అవసరాలు ఉంటే కూడా చైనా తీర్చగలుగుతుంది. కనుక ఆ విధంగా ఎక్కువ బలం చైనా ఇంటర్నల్ గా ఇస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. కనుక ఇరాన్ ఈ యుద్ధాన్ని ఇప్పట్లో ఆపదిగా తను ఆ తాడో పేడో అనేటువంటి ఒక స్థితికి ఈ రోజు మనం చూసాము. వాళ్ళ యొక్క ప్రదర్శనలో అవన్నీ కూడా పెద్ద ఎత్తున కొత్త నేత వచ్చాడు, ప్రదర్శనలు ప్రారంభించారు ఇరాన్ లో. కనుక మేము ఉత్సాహంగా ఉన్నాము, యుద్ధానికి సిద్ధమే అనేటువంటి ఒక అభిప్రాయాన్ని జనం మధ్యలో కూడా కలిగించారు. ఏదైతే వ్యతిరేక శక్తులు
ఖమైనీకి వ్యతిరేకంగా వీధులపైకి వచ్చారో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. పైగా సింపతి ఖమైనీ పైన వచ్చేసింది. అమ్మాయిలను, ఆడపిల్లలను, వందల మందిని ఆ ఏదైతే చంపడం ఏదైతుందో అది అది నిజంగా కూడా అది రివర్స్ అయిపోయింది. అమెరికా చేసినటువంటి పొరపాట్లు ఇవన్నీ కూడా. కనుక శక్తులను, ఎనిమీస్ ను ఒక్కటి చేసే పని అమెరికా చేసింది. ముఖ్యంగా ట్రంప్ చేశాడు. ఇజ్రాయెల్ ఎప్పుడూ చేయదు అటువంటి పిచ్చి పనులు. కనుక యుద్ధ నీతి ఇజ్రాయెల్ కు తెలిసినంత యుద్ధ నీతి అమెరికాకు తెలియదని నేను గట్టిగా చెప్పగలుగుతాను. అసలు ట్రంప్ అనేవాడు నోరు మూసుకొని మాట్లాడకుండా ఉంటే నెతన్యాహు ఈ యుద్ధాన్ని పూర్తిగా క్లోజ్ చేయగలడు. తన టార్గెట్స్ రీచ్ కాగలడు, యుద్ధాన్ని క్లోజ్ చేయగలడు. ఇజ్రాయెల్ టార్గెట్స్ ఏమున్నాయి? ఇరాన్ పూర్తిగా ఇదైపోయాలి, న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు ఇరాన్ దగ్గర, ఇరాన్ అవసరమైతే ఆర్థికంగా చితికిపోవాలి. ఈ టార్గెట్ అది పూర్తి చేస్తుంది. అలాగే తన చుట్టూ ఉన్నటువంటి లెబనాన్, మిగతా వీటిని పూర్తి విధ్వంసం చేస్తుంది. కనుక ఇది తాను బ్రతికుండాలంటే ఇది చేయాలి. కనుక తన టార్గెట్లు తాను పూర్తి చేసుకునే పని ఇరాన్ తప్పకుండా ఇజ్రాయెల్ చేసేది. అమెరికా లాగా తప్పుడు పనులు చేసేది కాదు. అమెరికా నాయకత్వము ఇజ్రాయెల్ చేతిలో పెడితే ఈ యుద్ధము క్లోజ్ అవుతుంది, ఇజ్రాయెల్ టార్గెట్స్ క్లోజ్ అయిపోతాయి. కాకపోతే ట్రంప్ యొక్క దుందుడుకు కారణంగా ఈరోజు చైనా, రష్యా రెండు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రచ్ఛన్న యుద్ధంలో ఉన్నాయి. కానీ నియర్ ఫ్యూచర్ లో ఓపెన్ గానే ఉంటాయని నాకు అనిపిస్తున్నటువంటి విషయం. సార్, ఇక్కడ చైనా ఇంట్రెస్ట్లను మనం ఎలా చూడాలంటారు? ఇటువైపు ఇరాన్కు ఆర్థిక సహాయం చేస్తోంది, మిసైల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సప్లై చేస్తూ, ఓవైపేమో హార్మోజ్ జలసంధిలో ఈ నౌకలు సురక్షితంగా ప్రయాణించడానికి అటు టెహ్రాన్పై ఒత్తిడి పెంచుతూ ఉంది. ఇవి ఇప్పుడు ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అక్కడ చైనా ఆర్థిక సాయము పెంచుకోవడం కోసం, ఆర్థికంగా లాభం పొందడం కోసం అని అంటారా? లేదు అని అంటే అమెరికాతో కోల్డ్ వార్ ఉంది కదా, అది కంటిన్యూ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆగద్దు, ఇదే మనకు వచ్చినటువంటి ఛాన్స్, దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చైనా ఈ రకంగా హెల్ప్ చేస్తోందా ఇరాన్కు? అది డబుల్ ఎడ్జ్డ్ స్క్వాడ్ లాంటిదమ్మా చైనా. చైనా తనకు ఏం కావాలి, తనకు తప్పకుండా లైఫ్ లైన్ అని అంటాం. అంటే మనిషి బ్రతికి ఉండాలంటే ఊపిరి, అది ముందైతే ఊపిరి ఉండాలి కదా, ఊపిరి అందుతూ ఉంటే మిగతా అన్ని తర్వాత. అలాగే చైనా అయినా ఇంకే దేశమైనా ఈరోజు లైఫ్ లైన్ ఏంటి అంటే చమురు. చమురు అందకపోతే, హర్మోజ్ క్లోజ్ అయిపోతే చైనా కూడా క్లోజ్ అవుతుంది, ఇండియా అయినా క్లోజ్ అవుతుంది, అన్ని దేశాలు అతలాకుతలం అయిపోతాయి. కనుక హర్మూజ్ ఓపెన్ ఉన్నంత కాలమే ఊపిరాడుతుంది చైనాకు. అది ఏమో తన వ్యక్తిగతంగా చైనా యొక్క అవసరం. రెండవది అమెరికా దెబ్బతినాలి. అమెరికా దెబ్బతినడానికి కావాల్సినటువంటి ఇప్పుడు ఈ ఇరానీయుల యొక్క ప్రయోజనాల గురించి, ఇరానీయుల హక్కుల గురించి, ఇరానీ సామాన్య ప్రజల యొక్క హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. చైనా ఒకటే గట్టిగా మాట్లాడుతుంది ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇరాన్ దుర్మార్గం, ఖొమైనీ యొక్క దుర్మార్గం, ఇవన్నీ కూడా ప్రపంచం అంతా తెలిసిన విషయం కనుక నోరు తెరిచి ఎవరు మాట్లాడు. చైనాకు అభ్యంతరం ఉండదు, మాట్లాడుతుంది. అక్కడ సామాన్య ప్రజల హక్కుల గురించి మాట్లాడుతుంది. అలాగే పైకి మాత్రం ఏం చెప్తుందంటే చర్చలు జరపాలి, దౌత్య నీతితో మాత్రమే యుద్ధం క్లోజ్ చేయగలుగుతాము, కనుక వెంటనే చర్చలు ప్రారంభించాలి అనేటువంటి ఒక రొటీన్ స్టేట్మెంట్స్ బయటికి తీసుకుంటుంది. కానీ అస్సలైనటువంటి అంటే చాలా కుటిల నీతి ఉండేది చైనానే. చైనా తన టార్గెట్స్ తాను పూర్తి చేసుకుంటూ ఎనిమీస్ ను కూడా దెబ్బతీసేటువంటి కుట్రలు, కుతంత్రాలు చైనానే చేయగలుగుతారు అందరికన్నా బాగా. కనుక చైనాని ఎప్పుడు నమ్మడానికి రాదు. అలాగే తప్పని పరిస్థితుల్లో రష్యా పరిస్థితి కూడా అలాగే ఉంది ఇప్పుడు. అంటే రష్యా కూడా ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం మనం